న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్. సాదాసీదాగా లో క్లాస్ అంటే ఒక పేదవాళ్లకు దగ్గరగా ఉండే వ్యక్తిలా కనిపిస్తారు అన్నది ఆపైన ఉన్నటువంటి టాక్. రాహుల్ గాంధీకి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్నటువంటి రోజు నుంచి మిగతా వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా మీనాక్షి నటరాజన్ థింక్ చేస్తారు అని అటు పార్టీలో కూడా ఇటు ప్రభుత్వంలో కూడా ఒక టాక్ ఉంది. అందుకే ఆమంటే ముఖ్యమంత్రికి కానీ అటు పీసీసీ చీఫ్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలతో పాటు అన్ని హోదాల్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఒక రకమైనటువంటి హడలనే చెప్పాలి. పార్టీలో ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారు మీనాక్షి నటరాజన్. పార్టీకి నమ్మకంగా పనిచేసేటువంటి వ్యక్తి. అయితే అట్లాంటి మీనాక్షి నటరాజన్కే పార్టీ ఝలకిచ్చిందా? కాంగ్రెస్ పార్టీలో కట్టపల్నారా? రాజ్యసభ సీటు ఖాయం అనుకున్నటువంటి తరుణంలో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైపోయింది. స్క్రూటినీలో నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇదంతా మధ్యప్రదేశ్లో జరిగిన స్కెచ్ మాత్రం కాదు, ఇది తెలంగాణ నుంచే దీని వేళ్లున్నాయి. ఆమంటే గిట్టని వాళ్ళు ఎవరో ఉప్పందించారు అన్నటువంటి టాక్ ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీని ఒక రకంగా టెన్షన్ పుట్టిస్తోందని చెప్పాలి. ఇంతకీ నటరాజన్ అంటే ఎవరికి భయం? ఆమె మీద ఎవరికి కోపం ఉంది? ఎవరు ఆమె రాజ్యసభ సీటుకు అడ్డంకి క్రియేట్ చేస్తున్నారు? ఇంకా కోవట్టులు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం ఎందుకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోందా? తీసుకున్నట్టు నటిస్తోందా? తీసుకుంటుందా లేదా? అసలు మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్లో ఏం జరిగింది? ఇది కుట్రనా, నిర్లక్ష్యమా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ మధ్యకాలంలో పీసీసీ చీఫ్ పైన కూడా ఇట్లాంటి ఆరోపణలే వచ్చాయి. దానిపైన ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఏకంగా మీనాక్షి నటరాజన్ పైన ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఈ విషయం కూడా అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఒక మంత్రి మాకేం తెలుసు ఆమె పైన కేసులు ఉన్నటువంటి విషయం, ఇది తెలంగాణ రాజ్యంలో జరిగినటువంటి విషయం, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తేనే మాకు తెలిసింది అని మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేళ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చాలా పెను సంచలనంగా మారిందని చెప్పాలి. సో ఈ ఉప్పందించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు, బట్ ఇది పార్టీ హైకమాండ్ పగ్గాలు పట్టుకోల్పోతోందా, పగ్గాలు వదిలేస్తోందా జాతీయ అధిష్టానం అన్నటువంటి అంశం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆ కేసు కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అన్నటువంటి విషయం తేలాలి. దానికి ఎలక్షన్ కమిషన్ లేదంటే అఫ్కోర్స్ సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నారు. సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీకి ఒక లేఖ రాయడం లేదంటే డీజీపీని దానిపైన వివరణ కోరడం జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ పైన సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ ఈ కేసు సంబంధించి తెలంగాణలో 2025లో ఈ కేసు నమోదైంది. సో 2025లో ఈ కేసు నమోదైనప్పుడు దట్టు డైరెక్ట్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా సమన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీనాక్షి నటరాజన్ A5లో ఉన్నారు. ఇదే కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమాన్లు వచ్చాయన్నటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. బట్ ఏదేమైనా కానీ మాట్లాడదాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబోతోంది. సో ఈ సమావేశం మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. మీనాక్షి నటరాజన్ ఉదంతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలపైన పట్టు కోల్పోతోందా అన్నటువంటి ఒక సంకేతం కనిపిస్తోందా? ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఇది మొదటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అట్లాగే ఓట్లు తీసుకోవడం కూడా ఓట్లు తీసుకోవడం ఎక్కువే. కాకపోతే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఇట్లా గతంలో ముఖ్యమంత్రులు మారారు. ఈ కాంగ్రెస్ వస్తే ముఖ్యమంత్రులు మారుతారని గతంలో కేసీఆర్ గారు ఎన్నికల సభల్లో చాలా సార్లు చెప్తారు. కాంగ్రెస్ గోసపడ్డంటే మళ్ళా అని కూడా చెప్పుకుంటూ ముఖ్యమంత్రులే మారుతారు, వాళ్ళకు రోజుకో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, ఈ రెండు మాత్రం నిజమైంది. ఎందుకంటే ఒకటే ముఖ్యమంత్రులు మారలే కానీ ఢిల్లీ పర్యటనలు ఎక్కువ ఉంటాయి అనే మాట నిజమైంది. కనుక ఇవాళ మీనాక్షి నటరాజన్ విషయానికి వస్తే ఆమెకు మరి బీజేపీ నాయకుడే స్వయంగా చెప్పిండు, మాకు తెలంగాణలో ఏం సంబంధం, మాకు ఏం లేదు. మధ్యప్రదేశ్లో అయితే ఆమె సంబంధం ఉన్న విషయాల్లో మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి, కానీ అక్కడ ఏం తెలియదు కదా. కనుక మాకు కాంగ్రెస్ నాయకులు ఒప్పందించారు, బహిరంగంగా ప్రకటించారు ఆయన. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా అంటే అక్కడ ఆరో తప్పు చేసిందేమో అనిపిస్తుంది. చాలా సార్లు 25 ఏళ్ళుగా ఎన్నికల అఫిడవిట్లు సమర్పిస్తున్నవాడిగా, ఎన్నికల మన నామినేషన్ చూస్తున్నవాడిగా చూస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఆరోపణ రాగానే అక్కడ నామినేషన్ స్క్రూటిన్ రోజు తిరస్కరించవద్దు. తప్పులే ఉన్నట్టు కోర్టుకు పోవాలి వాళ్ళు యాక్చువల్ గా.
ఇప్పుడు చూడండి, మీరు గతంలో నామినేషన్లు స్పెల్లింగ్ తప్పుపడ్డా, చిన్న ఏమైనా అక్షరం పొరపాటు ఉన్నా, లేకపోతే ఓటర్ లిస్ట్ లో పేరుకుని దీనికి ఏమైనా సీరియల్ నెంబర్ తేడా ఉన్నా నామినేషన్ తిరస్కరించేవారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల వల్ల ఏమంటే నామినేషన్ తిరస్కరించడానికి సరైన కారణం చూడండి. వాటికి తిరస్కరించొద్దు. అవసరం అనుకుంటే స్క్రూటినీ లోపే వాళ్ళకి ఏది తప్పు ఉందో అది పెట్టి మంచి అంటే సర్టిఫికేట్స్ కానీ ఉంటే తప్పు ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసి మంచి నోటీస్ కూడా ఇవ్వాలని ఉన్నది. సార్ అదే ప్రశ్న కనిపిస్తుంది అంటే రిటర్నింగ్ అధికారి అంత ఈజీగా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఎలక్షన్ కమిషన్ వెనక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నుంచి తీసుకుంటే ఒక రాజ్యసభ స్థానానికి అవకాశం ఉంది. ఇటు ఒకవైపు మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తెలియక ముందుకే ఈ కేసు గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నది కూడా లేదు. ఎప్పుడు 2025లో జరిగినటువంటి కేసు. సో ఇది బీజేపీ మధ్యప్రదేశ్కు అంత ఫాస్ట్గా వెళ్ళిపోవడం, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం, కనీసం వివరణ కూడా కోరకపోవడం, ఆఫ్ కోర్స్ తర్వాత సుప్రీంకోర్టు ఎంట్రీ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ అన్ని అంశాలన్నీ చూస్తే ఎలక్షన్ కమిషన్ వెనకాల ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. దీంతో పాటు బీజేపీ కూడా ఇందాక మీరు అన్నారు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు, బీజేపీ కూడా అభ్యర్థిని సిద్ధం చేసింది ఆల్రెడీ. సో ఇందులో క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం అందరినీ ఇప్పటికే క్యాంపులకు తరలించేస్తుంది కూడా. ఇక్కడ కొంచెం ఎలక్షన్ కమిషన్ మీద ఆలోచించలేదు. ఎందుకంటే అక్కడ ఆర్ఓ ఎంత కీలకమైన వాడు అంటే, ఆర్ఓ అనే పూర్తిగా కీలకమైన వాడు మొత్తం ఎలక్షన్ అయిపోయేదాకా. ఆర్ఓ తప్పు చేస్తే తొలగిస్తుంది ఎలక్షన్ కమిషన్, కానీ ఆర్ఓ కీలకమైన వాడు. ఉదాహరణ చెప్పాను, ఉదాహరణకు జడ్జి ఇంట్లో దొంగతనం జరిగితే కూడా అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే. జడ్జిని కదా నేను శిక్ష వేసేవాడిని కదా అని చెప్పడానికి వీల్లేదు. ఆయన కూడా కంప్లైంట్ రాసి ఇవ్వాలి, ఆయన లేకుంటే ఆయన ఇంటి కుటుంబ సభ్యులు. అట్లా జడ్జి అక్కడ ఎట్లా, ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ అనేది పైనుంచి ఉన్నదే కానీ ఆర్ఓకి అంత కీలకమైన వ్యక్తి ఇంకెవరు ఉండరు. ఏఆర్ఓ కన్నా పైన ఆర్ఓనే. ఆర్ఓనే నేను తప్పేం చేసిన అంటున్నానంటే, అంత ఆషామాషిగా రిజెక్ట్ చేయొద్దు అంటున్నాను. ఇప్పుడు పంట బూతులు రాసిన అక్కడ నాన్ అప్లికేబుల్ అని రాయాలి. ఎక్కడైనా సరే మీరు రాసుకుంటూ వస్తే ఖాళీ పెట్టొద్దు. అఫిడవిట్ లో నాకు తెలిసిన అడ్వకేట్ కి ఇన్ని నామినేషన్ పత్రాలు నింపిన వాడిగా నాకేంటంటే, ఆడ ఖాళీ పెట్టొద్దు. ఖాళీ పెడితే అప్పుడు కూడా ఏం చేయొచ్చు, ఇది ఖాళీ పెట్టిన నింపండి, అవసరం ఉన్నదా లేదా, నాన్నకి అప్లికేబుల్ అయితే ఏం చేస్తుంది, అప్రాపరేట్ వాటర్ అక్కడ రాయండి అని చెప్పి తిరస్కరించొద్దు, రాయించుకోవచ్చు. అటువంటిది కేసు నమోదైంది అనుకుందాం, నమోదైతే కేసు వివరాలు రాయంత మంది దొంగ అయితే కాదు కదా. నేను ఒక మాట చెప్తాను శ్రీకాంత్ గారు, గతంలో మన్మోహన్ సింగ్ గారే ఒకసారి ఆవేదనతో అన్నాడు, అబద్ధాల పునాదుల మీద నేను రాజ్యసభకు ఎన్నికయ్యాను. స్వయం ఆయన ఒప్పుకున్నాడు. ఏంటంటే, నేను అస్సాంలో నివాసం ఉంటున్నానా, లేను కదా, అస్సాంలోని అడ్రస్ ఏదో ఒకటి, నేను ఢిల్లీలో ఉంటున్నాను, అస్సాంలో ఏదో అడ్రస్ ఇచ్చి నేను అస్సాంలో వచ్చి 2 సార్లు ఎన్నికైంది ఆయన. మన రాజ్యసభకు అస్సాం నుంచి ఎన్నికైంది ఆయన 2 సార్లు కూడా. నేను అస్సాంలో నివాసం ఉండలేను, కానీ అస్సాం నుంచి ఎన్నికయ్యాను, అబద్ధాల పునాదుల మీద అఫిడవిట్ ఇచ్చిన అక్కడ ఉంటున్నాను, ఏదో అడ్రస్ ఇస్తే కదా. అట్లా ఎన్నికైన వాళ్ళు అంతకన్నా అధ్వానం కాదు కదా. ఇక్కడ ఏంటంటే ఒకవేళ కేసు రిజిస్టర్ అయింటే కూడా దాని తప్పు కాదు కదా. కేసు అయితే రిజెక్ట్ కాదు, కేసు అయితే నామినేషన్ స్క్రూటినీకి పోవడానికి వీల్లేదు. కేసు అయితే రాయనందుకు అన్నారు కదా. రాయనందుకు అంటే మన తెలంగాణలో చాలా గతంలో ఒక 2-3 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళు కొన్ని కేసులు దాచిపెట్టారని, కొన్ని ఆస్తులు దాచిపెట్టారని, రాయలేదని చెప్తే హైకోర్టు ఎప్పుడు లాస్ట్ లో చివరిలో అన్నప్పుడు వేటుకు వేసింది. అది పూర్తి కాలే కదా. అనాథ వేటు వేసినాక అప్పటికి పదవి కాలం అయిపోయింది. మన దగ్గర చూడండి 2023 లోపల ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు, బండ కృష్ణమోహన్ రెడ్డి 2-3 ఉన్నారు, వాళ్ళందరి మీద కేసు 5 ఏళ్ళు నడిచింది. అఫిడవిట్ లో పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేదు, వాళ్ళ ఆస్తుల గురించి అప్పుల గురించి వెల్లడించలేదు అని అంటే 4 ఏళ్ళు నడిచిన తర్వాత చివరిలో కదా అనర్హత వేటు వేసింది, పోయింది కదా, అప్పటికి పదవి కాలం అయిపోయింది కదా. అందుకని ఏమంటా అంటే, వీళ్ళు కోర్టు కంటే మొదట ఆర్ఓ పెద్ద తప్పు చేసింది ఏంటంటే, ఆ నామినేషన్ తిరస్కరించడం. దానికి ఏం నోటీస్ ఇవ్వాలి, మీరు ఈ కేసు ఉందా మీ మీద, వివరాలు తెలపండి అనాలి. స్క్రూటినీ తర్వాత ఒక రోజు టైం ఉంటది కదా. యాక్చువల్ గా స్క్రూటినీ రోజు కంటే తర్వాత ఏమైనా తప్పు ఉంటే తెప్పించుకునే అవకాశం ఉంటది. అది కూడా లేకుండా పక్కన రిజెక్ట్ చేసింది అంటే అది పూర్తిగా ఇల్లీగల్, చెల్లదు కూడా అంటున్నాను. ఆరు అక్కడ తప్పు చేసిండు ఎలక్షన్ కమిషన్. బీజేపీ అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వెనకడుగు ఏమైనా కనిపించిందా సార్? కొంత ఏమైనా లేజినెస్ ఏమైనా కనిపించింది? ఎందుకంటే ఇంకొక అభ్యర్థిని తయారు చేయడంలో కూడా కొంత వెనకబాటుకు ఉందేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా డమ్మీ అభ్యర్థిని కూడా వేస్తారు, వేరే ఒకటి ఇక్కడ వేయలేదు. అంటే బీజేపీ అభ్యర్థి స్వయంగా బీజేపీ నాయకుడు చెప్తున్నాడు ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణలో మా కేసు ఉందని చెప్పి మాకు అప్పచెప్పింది వాళ్ళే అని అంటూ డైరెక్ట్ చెప్తున్నాడు కదా. కాంగ్రెస్ లో కోతలు దింపారు. యాక్చువల్ గా కొన్ని పత్రికలు పేరు రాయలే కానీ రేవంత్ రెడ్డి గారు దీని వెనుక ఉన్నారు, ఆమెను ఎటు కాకుండా నా వద్ద నా ఘాటుగా నా గరక చేయడానికి పూనుకున్నాడు, అందుకని ఆయన మీద కక్ష తెలుసుకోవడం ఈ రకంగా తెలుసుకున్నాడో మాట్లాడుతుంది. సరే, అంతవరకు పోకపోవచ్చు, కానీ మిగతా నాయకులు ఎవరైనా ఒప్పందించవచ్చు కదా.
అందించినంత మాత్రాన బీజేపీ నాయకులు పోయి అక్కడ ఇచ్చినంత మాత్రాన అది రాయకపోతే అమ్మ మీ కేసులు వివరాలు రాయలేదట నిజంగా అంటే ఇంకో ఎందుకు మాట సార్ కావాలి. రేవంత్ రెడ్డి అంటే మీకు ఎందుకు అనుమానం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు కావచ్చు అన్నటువంటి అనుమానం రావడానికి గల కారణం ఎందుకంటే గతంలో కూడా మీరు అన్నదానికి కొంత సింక్ కనిపిస్తుంది. గతంలో కూడా ఆ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి యాత్ర చేసినప్పుడు ప్రచార యాత్రలు చేసినప్పుడు పిసిసి అండ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరే కలిసి వెళ్ళారు. ఇటు ముఖ్యమంత్రి సభలు వేరే నడిచాయి, ఇటు పార్టీకి సంబంధించినటువంటి సభలు వేరే నడిచాయి. సో అప్పుడు కూడా కొన్ని ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఇన్ఛార్జ్కి సీఎంకి ఏదో పడట్లేదు అన్నటువంటి లీక్స్ కూడా రావడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అండ్ మోర్ ఓవర్ మీనాక్షి నటరాజన్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా హైకమాండ్కు అందిస్తారు అన్నది ఆమె మీద ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి, నమ్మిన బంటు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆంజనేయుడి తరహా పాత్ర రాహుల్ గాంధీకి పోషిస్తారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. అండ్ వీటితో పాటు ఈ మధ్య కాలంలో తెలంగాణలో మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నది ఒకటి, భట్టి విక్రమార్క అంటారు మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టి మా మీద ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి. దీనిపైన ముఖ్యమంత్రి పెద్దగా రెస్పాండ్ గారు. ఇంకొకటి టీడీపీ నాయకులు వచ్చేసి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, టీడీపీ నాయకులకే కాంట్రాక్టులు పోతున్నాయని చెప్పేసి అనిరుద్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కామెంట్లు. సో ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఆరోపణలు లాగానే ఉంటాయి కానీ వీటి పెద్ద క్లారిటీ ఏం రావట్లేదు. ఈ క్లారిటీలే మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి ఉప్పందిస్తున్నారా? అది ఏమైనా మనసులో పెట్టుకునే ఈరోజు మీరు లేవనెత్తినటువంటి రేవంత్ రెడ్డి మేబీ వెనకాలన్నారేమో అన్నటువంటి అనుమానానికి కొంత బలం చేకూరుతుంది అనుకోవచ్చా? రాజకీయాల్లో డైరెక్ట్ గా ఉండవు, ఇండైరెక్ట్. ఇప్పుడు శత్రు మిత్రుడు అన్నట్టు ఒక సైగ చేస్తుందా. ఇంకోటి ఏంటంటే కంచె బౌలి భూముల విషయంలో మనకు రేవంత్ మీనాక్షి నటరాజన్ ఉప్పందించింది ఆ కంచె భూముల మీద. అప్పుడు మనకు సుప్రీంకోర్టు దాకా పోయింది కదా, ఆ విషయంలో అదే వర్గానికి పూర్తి వాస్తవాలు తెలిపింది, తప్పు అని చెప్పింది అనే మాట ఒకటి ఉన్నది రేవంత్ రెడ్డి గారి మనసులో. గతంలో అది మెరమెర ఉన్నది కనుక అవకాశం కాలం రాగానే కాటేసి తీరుతాం అన్నట్టు సందర్భం వచ్చింది కనుక చేశారేమో ఒక ఆరోపణ. నేను స్వయంగా నాగేశ్వర గారిలాగా నేను మాట్లాడను కానీ కొన్ని పత్రికల్లో వచ్చింది రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ పడకపోవడం ఒకటి. ఈ మధ్యన మీరు బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ధోతి కట్టుకున్న వాళ్ళందరూ కూడా మనకు రాజశేఖర రెడ్డి గారు కాదు అన్నారు కదా. ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆయన? అంతే కదా, మనకు ఎట్లాగూ బట్టి విక్రమార్క గారి గురించి అనే మాట వచ్చింది కదా. అట్లా చాలా వరకు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ గారు ఎట్లా భావించిండ్రో ఈ పార్టీలో కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు, పాత కాంగ్రెస్ నాయకులందరినీ ఎక్కడ చెల్లాచెదురు చేసేయాలి, కొత్తగా తాను నిర్మించుకోవాలి, ఇక ముందు తాను మార్చకుండా వచ్చే 10 ఏళ్ళు నాది ఎందుకంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఇట్లాంటి ఖచ్చితంగా ఉండే పరిశీలకులు ఉండొద్దు. వాళ్ళకు ఒకవేళ రాజ్యసభకు ఎన్నికైతే ఆమెకు 2 పట్లు పెడతాయి. ఒకటి గన్మెన్లు వస్తారు. చూడండి మీరు, రాజ్యసభకు ఎన్నికైతే చాలా వరకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుంటది ఆమె కొన్ని మధ్యప్రదేశ్ విషయాలు. అట్లానే ఇక్కడ కూడా ఒకసారి సెక్రటేరియట్ పోయి ఆమె సమీక్ష చేసింది. సెక్రటరీ ఆమెకి ఏం పని అనే మాట వచ్చింది కదా గతంలో చూసాం. అందరికంటే ఇప్పటిదాకా ఉన్న ఇన్ఛార్జీలందరికంటే ఈమె మెరుగు అనేది అర్థమైంది, కానీ వీళ్ళకి మిగులు పడ్డలేదు. ఉదాహరణకు గతంలో దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ గా ఉంటే రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా సపోర్ట్ చేసుకుంటూ అధిష్టాన వర్గానికి వారి అవినీతి గురించి వాళ్ళ గురించి సరిగైన విధంగా రిపోర్ట్ ఇవ్వలేదని, లేకుంటే పూర్తిగా సరెండర్ అయ్యారని, డబ్బులకు అమ్ముడు పోయారని మాట దిగ్విజయ్ సింగ్ బతికే ఉన్నారు కదా ఆయన మీద. కానీ మొన్నటి మన ఇంతకంటే ముందున్న మన పెద్ద బొట్టు పెట్టుకుంటది కదా, ఆమె పేరు జ్ఞాపకం వస్తుంది, ఆమె మీద కదా, ఏది ఇన్ఛార్జి మీద ఆమె కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆమె మీద రేవంత్ రెడ్డికి పూర్తిగా లొంగిపోయింది అని, పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తుంది, ఇక్కడ అధిష్టాన వర్గానికి సరిగ్గా అందిస్తలేదని అసంతృప్తి ఉంటేనే మీనాక్షి నటరాజన్ ఆమె తీసేసి వీరిని పెట్టారు. వీరు క్లియర్ గా అవినీతి పర్రాలు కాదు, చాలా సాదా సీదా మనిషి. ఆమె బ్యాగ్ ఆమె పట్టుకుంటది. సో విమానాశ్రయం దిగినాక ఆమె బ్యాగ్ ఇంకొకరికి ఇవ్వలే, చూసింది కదా మీరు. ఆమె చాలా సాదాసీదగా ఉంటది, ఎక్కడ కూడా ఆడబరాలకు పోదు, నిజాయితీగా ఉంటది అని నమ్మకం ఉన్నది. కనుక అటువంటి ఆమె రాజ్యసభ పంపుడు కరెక్ట్ అని అధిష్టాన వర్గం సరైన విధంగా చేసింది. కానీ వెనక గోతులు తీస్తారని ఆమెకు నిజంగా ఆమె కూడా తెలియదు అంటున్నాడే. అందుకని అన్నిటికంటే ఇదేమో గోతులు తీసే కథ ఇదంతా నడిచింది. బీజేపీ వాళ్ళు ఉప్పందించి తెలంగాణ కాంగ్రెస్. కానీ ఆర్ఓ ఏం చేసిండు, ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కుట్రమని తీసేసి ఉండదు. ఆర్ఓ నిర్ణయం శిరోధార్యం. ఆర్ఓ నిర్ణయాన్ని అవసరమైతే హైకోర్టులో లేకపోతే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, కానీ ఆర్ఓ మాత్రం తక్కువ దాన్ని మాత్రం తీసేయడానికి వీలు. ఖచ్చితంగా సార్ సుప్రీంకోర్టుకు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. డీజీపీ నుంచి ఒక వివరణ తీసుకుంటారు. ఏదేమైనా కానీ ఫైనల్ గా మళ్ళీ సుప్రీంకోర్టు లేదంటే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారి పైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అధికారి ఈజ్ సంథింగ్ డిఫరెంట్.
బట్ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సింది కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర ఇన్ఛార్జ్ పైన జరుగుతున్నటువంటి ఈ కుట్రలు కానీ లేదంటే ఆమెకు రావాల్సినటువంటి పదవిని అడ్డుకుంటున్నారంటే అంటే ఈ రాష్ట్ర నాయకత్వాల పైన పట్టు కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పటికే వరుస ఓటమిలతో ఉంది. కేరళలో లేక ఒక్క ఎన్నిక గెలిచింది, సరే అది కూడా అక్కడటువంటి మిత్రపక్షాలు అనుకోవచ్చు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎట్లా చూడాలి? ఏమైనా చేంజెస్ ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు చూస్తే ఒకనాడు రాజశేఖర రెడ్డి కదా అప్పుడు ఇంకో రకంగా ఏది కాంగ్రెస్ పార్టీ మీద పట్టు సాధించి నేను పొత్తు బోను రెండోసారి 2009 ఎన్నికైనప్పుడు నేను ఒంటరిగా పోతాను గెలిపించి చూపిస్తాను. అదే ఛాలెంజ్ గా ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అంటే నా మాట వినండి, నేను గెలిపిస్తాను వచ్చే 2029. వినాలనుకోండి మీ ఇష్టం అంటున్నాడు. రెండవది ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు కూడా చేస్తున్నారు ఒక ఆరోపణ దాని మీద. ఎందుకంటే ఒకవేళ కనుక మీరు నన్ను మార్చే ప్రయత్నం, ఎందుకంటే మొన్ననే కర్ణాటక చూసాం శ్రీకాంత్, కర్ణాటకలో సిద్ధరామయ్య మార్చి శివకుమార్ పెట్టిందంటే ఆటోమేటిక్ గా మార్చేసి ఒక ఎస్సీ ఇంతవరకు మనకు దామోదరం సంజయ్ గారి తర్వాత ఎస్సీ నాయకత్వం రాలే మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తప్ప. అట్లా బీసీ కూడా ఎన్నిక కాలే ఎవరు కూడా చూసాను కదా, బీసీ కూడా ముఖ్యమంత్రి కాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ. కనుక ఎవరికైనా బీసీకో ఎస్సీకో అధికారం అప్పచెప్తాం, ఎప్పటికీ రెడ్లకైనా లేకపోతే వెలమలకైనా కమ్మకైనా అనే మాట వచ్చింది కనుక వేరే వాళ్ళకి అప్పచెప్దాం అనే ఆలోచన అధిష్టాన వర్గం మదిలో పుట్టక ముందే ఉరుట్లోనే సంధి కొట్టాలన్న ఉద్దేశంగా నన్ను గారికి ముఖ్యమంత్రి తీసేస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా రేవంత్ రెడ్డి ఓటుకున్నోటు కేసులో ఇరికించి బయటకు పంపించారని ఒకటి ఉన్నది. అప్పుడు కూడా సేమ్ డైరెక్ట్ ఆయన పోయింది కనుక. ఇప్పుడు రెండోది రేవంత్ రెడ్డి మీద ఆరోపణ ఏంటంటే తనను మార్చే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి చాలా జిమ్మికులునే చేయగలుగుతాను ఒకటి. రెండోది అవసరమైతే బీజేపీతో, ఎందుకంటే మొన్న హమారే జోడో అన్నాడు కదా, మీరే జోడో అన్నాడు కదా ఆయన. అట్లా 40 మందితో బయట వేరే కుంపటి పెట్టుకుంటే ఒక ఎంఐఎం పక్కన ఉంటది, కానీ బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపుదారులు ఆయన వెంబడి ఉంటారు 10 మంది ఉన్నారు. అట్లాగే ఇదే జరిగితే ఒక మీనాక్షి నటరాజన్ వర్సెస్ మిగతా నాయకుల్లా చూడాలా, లేదంటే మీనాక్షి నటరాజన్ తర్వాత పిసిసి నుంచి కూడా ఒక భారీ రియాక్షన్స్ ఏమైనా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది? ఇది చాలా చిన్న విషయం అయితే ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చీలికల్ని, అంతర్గత చీలికల్ని బయట పెడుతోంది మధ్యప్రదేశ్ వేదికగా. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ పైన క్యాన్సర్ పుండు మాత్రమే కనపడింది, కానీ ఒరిజినల్ గా బట్టి విక్రమార్క గారి మధ్యన వారి మధ్యన అట్లాగే పిసిసి అధ్యక్షుడి మధ్యన రేవంత్ రెడ్డి మధ్యన చాలా విభేదాలు ఉన్నాయి. అవి బయటపడతలేవు. ఎందుకంటే ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తారా లేదా అని పిసిసి అధ్యక్షుడు కూర్చున్నారు, సమస్య లేదు పొమ్మని వీళ్ళు అంటున్నారు. అట్లాగే ఒక 2-3 మంత్రులు మారుస్తా అని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరైనా చేయొచ్చు అంటున్నారు. అంటే కాంగ్రెస్ లో ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ ఉంది అనుకోండి, మొన్న వారి మీద మాట్లాడి పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడింది, అది కూడా ఈయన కంటగింపు ఉందట ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి. అది కూడా ఒక ఎపిసోడ్ ఉంది. అంటే తొందరపడి మాట్లాడతాడు కనుక తీసేయమని. కొండా సిరేక ఎపిసోడ్ చూసినాం మనం గతంలో చూసినాం కదా. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నడుస్తుంది కథ. వెంకటరెడ్డి అవుట్ అయితేనే రాజగోపాల్ రెడ్డి ముందుకు వస్తారు. ఇద్దరికి కావాలంటున్నారు, ఉన్నాయి 2 మంత్రి పదవులు. వీటి విషయంలో ఈ విషయాలు ఏమైనా చెప్పుకున్న కథ ఇప్పుడు ఉరుమురి మంగళం మీద పడ్డట్టు, లేకుంటే మూలిగా నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు సమస్య అదే అవుతుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కనుక గెలిపించుకోలేకపోతే ఈ ఎపిసోడ్ లో ఆమె కనుక నామినేషన్ నిజంగా సుప్రీంకోర్టు పైన రిజెక్ట్ అవుతే రేపు పొద్దున. బట్ ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు సార్? దీనిపైన ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ కేసు డైరెక్ట్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు దీనిపైన వివరణ కోరడం జరిగింది, 2025లో జరిగింది. సో దీనిపైన క్రైమ్ షీట్ ఏం లేదు, చార్జ్ షీట్ ఏం లేదన్నది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? వేలబుల్ కేసులు నోటీసులు చేస్తారు అంతే ఒకటి. రెండోది ఏంటంటే ఆ కేసు నిజంగా ఉన్నదా లేదా తెలియదు కదా. ఇంకోటి అది 2023, 24 కూడా కాదు, 25లో అధికారంలోకి వచ్చినాక కదా ఈ వచ్చింది ఇన్ఛార్జిగా. నిజంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒక ఇన్ఛార్జి మీద కేసు నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు పరిపాలన ఎట్లా ఉందంట. ఎవరు తెలవకపోతే కూడా అంతకన్నా అర్థం ఇంకోట్లేదు కదా. ఇప్పుడు ఆమె ఎంక్వైరీ చేయడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఆమె కేసు నమోదు ఆమెకి ఎట్లా ఊహిస్తే చెప్పండి కదా. జనరల్ గా ఏమైతే తెలవకపోతే ఇగ్నోరెన్స్, ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ ఇప్పుడు ఎక్స్క్యూజబుల్ కాదు, లాలా ఉన్నది, కానీ అది తెలపకపోవడం ప్రపంచం మునిగిపోదు కదా అంటున్నాను. నిజంగానే కేసు ఉంటే అందులో రాపిస్తే అయిపోతుంది, అంతకన్నా ఏముంది. రాయకపోతే నేరం కాదు. ఇప్పుడు చాలా మంది ఆస్తుల గురించి కానీ కొన్ని అంశాలు తెలియకుండా నాన్ అప్లికేబుల్ రాసి పెడతారు. అక్కడ ఖాళీ ఉందా లేదా చూస్తారు, కానీ దాన్ని ఎంక్వైరీ పెట్టుకుంటే అసలు ఇంకోటి అఫిడవిట్ సమర్పించేటప్పుడు మేము చాలా పెద్ద ఎత్తున పోరాడిన అఫిడవిట్ కావాలని 5 అంశాలు: ఆస్తులు, అప్పులు, విద్యార్హత. ఇప్పుడు విద్యార్థి విషయంలో మోడీ గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, విద్యార్థి అది కరెక్ట్ కాదని చెప్పి. మరి దాని మీద కేసు పెట్టి రేపు పొద్దున తీసేయగలుగుతారా? లేదు కదా. అందుకని ఏంటంటే స్క్రూటినీ టైంలో ఇంత లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేదు అని చాలా సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినా కూడా మీరు స్క్రూటినీలో తీసేసుకుంటే పోతే ఏ చిన్న నేరంతో పోతే వాళ్ళ ప్రజాస్వామ్యకి హక్కు, పోటీ చేసే హక్కు కోల్పోయినట్టే కదా, తీసేసినట్టే కదా.
కదా. ఇప్పుడు ఈ చిన్న పొరపాటు అని ప్రపంచం అయితే మునిగిపోదు. ఈ చిన్న పొరపాటు ఉందనుకోండి, అప్పుడు రాయమంటారు అంతే కదా. రాస్తే తప్పలేదు కదా. కేసు ఉందనుకోండి, కేసులో శిక్ష పడి తప్పించుకుంటే అప్పుడు తప్పు. అప్పుడు కూడా ఏంది, మళ్ళీ కోర్టుకు పోతేనే, వీళ్ళు కోర్టుకు పోయి ఆమె శిక్ష పడింది, 2 ఏళ్ల పైన శిక్ష పడ్డది, ఆమె అసలు అర్హులు కాదు అంటే వేరు. రాహుల్ గాంధీ విషయంలో అదే జరిగింది కదా. శిక్ష 2 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడ్డాం కదా. కోర్టు కూడా ఏం చేసింది, సరిగ్గా 2 ఏళ్ల శిక్ష వేసింది అన్నమాట రాహుల్ గాంధీకి. వేసిన తర్వాత ఆయన పదవి పోయింది, అప్పీలు పోతే మళ్ళీ పదవి వచ్చింది కదా. ఇక్కడ అంతకంటే పెద్దది కాదు కదా కేసు అంటున్నాను. కనుక ఒకటి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీని వెనక ఉన్నది అని రేవంత్ రెడ్డి గారు, లేకుంటే ముఖ్యుల పాత్ర ఉందని ఒకటి ఆరోపణ. రెండవది ఏంటంటే ఆమెను ఇటు రాకుండా చేయాలంటే ఇది పీడబోద్ది, ఇక్కడనే మనకు రాజ్యసభకి రాకుండా చేస్తే పీడబోద్ది అని ఒకటి, అంటే కాంగ్రెస్ లో పార్టీ పెరగొద్దని. మూడవది ఏంటంటే కక్ష సాధించే చర్యలు కూడా ఉండవచ్చు. దీన్ని ఈ బీజేపీ పార్టీ తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో విభేషణలే మాకు ఒప్పందించారు, తీసుకొచ్చి ఇస్తే కదా మాకు ఏం తెలుసు. లేకపోతే తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెసే కదా, పోనీ వేరే పార్టీ ఉంటున్నప్పుడు వాళ్ళు అందించిన శత్రువుకు ఆయుధం దొరికితే ఖచ్చితంగా దాన్ని వాడతారు. ఇంకా రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా దాన్ని వాడడం ఎట్లాంటి సందేహం లేదు. అవకాశాలు దారి కదా. కానీ ఆ అవకాశం తీసుకున్న దాన్ని ఆర్ఓ రేపు పొద్దున సుప్రీంకోర్టుకు కానీ రేపు హైకోర్టుకు కానీ జవాబు చెప్పితే ఆర్ఓ అవుతాడు. రేపు ఎలక్షన్ కమిషనర్లు తప్పనిసరి ఒకవేళ తప్పు చేసి ఉంటే స్క్రూటీలో తీసేయడం తప్పు అనుకుంటే తప్పనిసరి ఆర్ఓ తొలగిస్తారు అంటున్నారు. ఎందుకంటే ఈ నోటీసులు ఇచ్చిన విషయాన్ని నామినేషన్ పత్రాల్లో పొందుపరచాల్సినటువంటి అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదనలో చట్టబద్ధత ఉండొచ్చేమో. బట్ ద పాయింట్ ఏంటంటే ఈ లోపాలను కూడా వీళ్ళు సరిదిద్దుకోలేనటువంటి, అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని గాలి కొదిలేసింది అధిష్టానం అన్నటువంటి ప్రశ్నలు దీని వెనకాల కనిపిస్తున్నాయి కదా. మీనాక్షి నటరాజన్ ఉదంతం చాలా పెద్ద ఎత్తున తీసుకోవాల్సినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ. అంటే 2 ఉంటాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కేసు రిజిస్టర్ అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోవాలి కదా. బట్ ఇక్కడ కూడా ఏమంటున్నారు, నాకు గడక నాకు ఘాటకాయలు, ఇక్కడ మా రాష్ట్రంలో ఉన్న సంగతి తెలియదని వాళ్ళు అంటారు కదా. కాదు నామినేషన్ వేసేది అక్కడ కదా, మరి ఇక్కడ నుంచి వివరాలు తీసుకోమంటే తీసుకుందామేమో, మాకేం తెలుసు అని వీళ్ళు కాంగ్రెస్ అంటారు కదా. అందుకని ఇక్కడ ఏమైందంటే ఎవరికి పుట్టిన బిడ్డ అంటే ఎక్కెక్కి పడి ఇచ్చినట్టు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పరిస్థితి అయితే ఆమెకు వర్గం లేదు, ఆమె కులం లేదు, ఆమెకు పెద్దగా రాజకీయాలలో ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు తెలియవు. నామినేషన్ వేయమంటే రెడీ చేసుకొని పోయింది. మామూలుగా మిగతా అన్ని సక్రమం ఉన్నాయి, నామినేషన్ పత్రం గురించి సక్రమంగా ఉన్నాయి. ఆస్తుల అప్పుల గురించి పెద్దగా ఆస్తులు లేవు, పెద్దగా అప్పులు కూడా లేవు ఆయనకు. అన్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చే కల్లా ఖాళీ అంటే ఒకటి మిస్ అయింది. ఖాళీ పెడితే తప్పు. స్పష్టంగా అఫిడవిట్ లో స్పష్టంగా ఏముందంటే ఏదైనా ఒక ఖాళీ పెట్టదు, ఏదైనా నింపండి, నాన్ అప్లికేబుల్ ఏదో నింపండి, కానీ ఖాళీ పెట్టలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేయాలంటే ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలంట. ఆర్ఓ ఏం చేయాలంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. చేసి అప్పుడు కనుక ఉంటే టైం ఇచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయమని చెప్పొచ్చు. చెప్పకపోవడం తప్పు కావచ్చు, కానీ చెప్పకపోవడం వల్ల నామినేషన్ తిరస్కరించేంత తప్పు అయితే కాదనుకున్నాను నేను. ఖచ్చితంగా గతంలో నామినేషన్ తిరస్కరించడానికి అవసరమైన పరిస్థితులను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాసి పెట్టింది కూడా. మీరు ఒకటి తక్కువ ఉంటే నోటీస్ ఇవ్వండి, తెప్పించుకోండి, కానీ నామినేషన్ గుడ్డిగా తిరస్కరించకండి. వాళ్ళ ప్రజాస్వామిక హక్కులను మనం కాలడానికి వీలు లేదు. గతంలో ఉండే మేమైతే చాలా వరకు అడ్వకేట్ గా పరిస్థితుల్లో అంటే ఏకంగా మీనాక్షి నటరాజన్ విషయంలోనే చర్చ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని అంతే సీరియస్ గా తీసుకుంటుందేమో అని అనుకోవడానికి అవకాశం ఉందా? ఎగ్జాంపుల్ ఏంటంటే కర్ణాటక నాకున్నటువంటి అంచనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మీనాక్షి నటరాజన్ విషయానికి వచ్చేసరికి రాహుల్ గాంధీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటక విషయంలో కాంప్రమైజ్ కాలేదు, కేరళ విషయంలో విడి సతీష్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. సో బహుశా తెలంగాణ విషయంలో దట్టు మీనాక్షి నటరాజన్ ముందు పెట్టి ఒక స్ట్రిక్ట్ ఒక కమాండింగ్ ఏమైనా తీసుకొచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఉంటాయి. ఇప్పుడు ఈ తప్పు కనుక లోకల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ నాయకులు కానీ ఎవరైనా చేసిందని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ తలలు పోవాల్సింది, అంటే వాళ్ళ పదవులు పోవాల్సింది నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా నిన్న రాత్రికే మనకు మనీష్ తివారీ నుంచి మొదలు పెడితే 3 ముఖ్యమైన నాయకులు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ పోయారు. అపాయింట్మెంట్ లేదని తిరస్కరించడం ఏంటి ముఖ్యమైనది కదా ఇది. ఇంకోసారి కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అలో చేస్తాయి. ఇప్పుడు మానవ హక్కులు కానీ లేకుంటే ఉల్లంఘన అంటే రాజ్యాంగ హక్కు ఉల్లంఘన కదా, పోటీ చేయకపోవడం, పోటీ చేసే దాన్ని తిరస్కరించడం. ఆటోమేటిక్ గా మీరు ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ ఛానల్ దగ్గర ప్రాపర్ ఫోరం దగ్గరనే వాళ్ళు అప్పీల్ కోసం పోయింది కదా, రానియకపోవడం తప్పు కదా. గేట్ బంద్ చేసేసి మీకు అపాయింట్మెంట్ కదా లేదు కనుక రాసింది రానియమంటే ఏదో అనేది తప్పు కదా. ఎలక్షన్ కమిషన్ అక్కడ తప్పు చేసింది. రెండోది ఆర్ఓ దగ్గర అప్పీల్ చేయడానికి కూడా ఆయన అవకాశమే లేదు, ఉట్టిగా టక్కన తీసేసిండు. ఇప్పుడు వృద్ధి శిక్ష వేసేవాడికి కూడా అవకాశం అడుగుతారు కదా, చివరి కోరిక అడుగుతారు కదా. ఇక్కడ కూడా మీరు చేయలేదు నిజమైనా కాదు తెలుసుకుంటే కొన్ని గంటల్లో తెలుస్తుంది. వాళ్ళ శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతంగా రైట్ సార్.
పన్ను వీళ్ళకి ఇవ్వాలి, ఎవరికి నామినేషన్ వేసిన నటరాజన్కి ఇచ్చి దీని మీద క్లారిఫై చేయమంటే అయిపోద్ది కదా. ఇది అవునా కాదు, ఇప్పటికి ఇంత ఉండి కూడా అది కరెక్టా కాదా, కేసు రిజిస్టర్ అయిందా లేదా, నోటీస్ పోయిందా లేదా కూడా ఇప్పటికి తెలియదు కదా అవును అంటున్నాను. అవును ఆఖరికి మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చూద్దాం సార్. ఎనీవే థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ఏం జరిగింది, ఎవరున్నారు, మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ అవకాశం రాకుండా ఆదిలోనే అడ్డుకున్నటువంటి ఆ బడా నేత ఎవరు, రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి పరిణామాలు చూడబోతున్నాం, మీనాక్షి నటరాజన్ వెనుకున్నటువంటి ఆ కాంగ్రెస్ కట్టప్ప ఎవరు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ వచ్చిందా, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కనిపిస్తోందా, సో ఎవరు ఆ పెద్ద తల అన్నదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ అంశం సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు వివరణ కోరితే ఆ తర్వాత రాజ్యసభకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన సుప్రీంకోర్టు ఎట్లాంటి కామెంట్ చేయబోతుందో చూడాల్సినటువంటి అవసరం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.